హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో కజ్జికాయలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కజ్జికాయలు. చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలనేది మనం చూసేద్దామండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకోండి. అందులోకైతే నేను కొద్దిగా మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు కాగబెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగే వేసుకున్నా పర్లేదండి. మీకు నెయ్యి ప్లేస్లో నూనె కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇది వేసుకున్న తర్వాత ఈ విధంగా రబ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనకి చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే ఉండాలండి. ఎక్కువ సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోకూడదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి, మూత పెట్టుకొని. ఈలోపు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక చిన్న కప్ నిండా పప్పులు అయితే వేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా ఉండాలండి, కాస్త బరకగా. ఇప్పుడైతే సేమ్ అదే కప్తో నేనైతే బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 2 ఏలక్కి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకోండి. దీన్నైతే మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. బెల్లం మిక్స్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి. మిక్సీ పట్టి పెట్టుకున్నాను, దాన్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని దీన్నైతే పక్కకు పెట్టుకోండి. మనకి స్టఫింగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండి అయితే తీసుకోండి. రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఒత్తుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మూత తీసుకుంటున్నానండి. రౌండ్ షేప్ రావడం కోసం. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అన్ని కజ్జికాయలు ఈక్వల్ షేప్లో వస్తాయండి. అందుకని దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా కజ్జికాయలు చేసుకోవడానికి యూస్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు మనం స్టఫింగ్ అయితే ఇక్కడ వేసుకుందామండి. స్టఫింగ్ ఈ విధంగా అంచులకు పోకుండా చూసుకోండి. ఇప్పుడు కాస్త వాటర్ అయితే చుట్టూ అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నిదానంగా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకొని లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక ఫోర్క్ తీసుకుంటున్నాను. దీంతో ఈ విధంగా ఇలా చేసుకోండి. మనకి కజ్జికాయల షేప్ రావడం కోసం ఈ విధంగా చేస్తున్నానండి. అంతేనండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కజ్జికాయలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకున్నాను అన్నీ. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాతనే కజ్జికాయలు అనేవి వేసుకుంటున్నానండి. ఆయిల్కి సరిపడా కజ్జికాయలు అయితే వేసుకోండి, ఎన్ని కావాలో అన్నీ.
గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని వేగనివ్వండి. కజ్జికాయలు అయితే కలర్ మారేంత వరకు వేగనివ్వండి. ఒకవైపు కాలాక మరోవైపుకి అయితే టర్న్ చేసుకుంటూ వీటిని అయితే వేగనివ్వాలి. ఇప్పుడైతే కాస్త కలర్ మారాయండి. ఇంకొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. కజ్జికాయలు అనేవి ఇప్పుడు వేగిపోయాయండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. అంతేనండి, మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కజ్జికాయలు. చాలా ఈజీగా కూడా మనం ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.